10:30 అయిపోయింది, ఇంకా రాలేదేంటిది? లేట్ అవ్వకముందే నేనేదో ఒకటి చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడు కోపంలో కోల్పోయింది చాలు. ఇప్పుడు మళ్ళీ కెరియర్ని రిస్క్లో పెట్టలేను. అయ్యా, మా కజిన్ ఒక అమ్మాయి ఇక్కడ పనిచేస్తుంది, పేరు అంజలి. సరే బాయ్. దారుణం, ఇంటికి రమ్మని కూడా పిలవవా? కాఫీకైనా పిలవచ్చు కదా. వాడున్న ఇంట్లో కాఫీ కాదు కదా, మంచినీళ్ళకు కూడా పిలవను. పిలవడం ఇష్టం లేదని చెప్పు. బా, ఇష్టం లేక కాదు, మళ్ళీ వాడితో ఏదో గొడవ ఏదో చెప్పేస్తాడు. ఎందుకు ఇవన్నీ? ఈ మధ్య మీరు బాగా సైలెంట్ అయిపోయినట్టున్నారు. అలా ఏం లేదు, హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా. అసలు ఇప్పుడు నాకే అనిపిస్తుంది అనవసరంగా వాడితో హౌస్ షిఫ్ట్ అయ్యానని చెప్పేసి. సో చెప్పు. ఏంటి చెప్పేది? అదే, ఇల్లు మారి చాలా రోజులైంది, ఎందుకు మారో చెప్పట్లేదు. ఓనర్ సడన్గా ఇల్లు ఎందుకు ఖాళీ చేయమన్నాడో చెప్పట్లేదు నువ్వు నాకు. అసలు ఏమైంది? అది తాగొచ్చాడు, నేను డోర్ తీయలేదు. దానితో వాడెళ్ళి ఫ్లాట్లో అందరు డోర్స్ కొట్టి డిస్టర్బ్ చేశాడు. ఓ షిట్. మరి ఆకాంక్ష? అసలు అలాంటి క్యారెక్టర్ ఉందా లేదా అని నాకు డౌట్. ఎందుకంటే 2 months నుంచి అస్సలు కనబడలేదు. అయితే నేను టెన్షన్ పడాల్సిందే ఇంకా. ఏ సరే బాయ్. బాయ్. అమ్మా, ఉప్మా ఓకేనా? హలో, ఉప్మా ఓకేనా? 10 minutes. వాట్? వీడు నాకు ఉప్మా అడుగుతాడేంటి? చూద్దాం. ఎలా తెలుసుకోవాలి? నీడ్ ఎనీ హెల్ప్? యాక్చువల్లీ నో, 10 minutesలో రెడీ అయిపోతుంది. దేనికో కాక పట్టడానికే చూస్తున్నట్టున్నాడు. వీడి గురించి నాకు తెలీదా? ఉప్మా తినాలనిపించింది, టైంకి నువ్వు కూడా వస్తున్నావు కదా, నీ కూడా చేసి పెడుతున్నా. నేనేమన్నా? ఆబ్వియస్లీ మైండ్ వాయిస్ ఏదో వేసుకుంటావు కదా, దేనికోసమో, కాక పడ్డానికో దేనికో అని. అమ్మో, వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉప్మాలో ఏమైనా కలుపుంటాడా? ఫస్ట్ ఆ స్టిక్కీ నోట్స్ కోసం ఎత్తుకుదాం. 1 minute. ఎక్కడ పెట్టుంటాడు? ఎక్కడ లేదే. రే, ఇక్కడ ఏమైనా పెట్టుంటాడా? ఇక్కడ కూడా లేదు. అక్కడ చూద్దాం. స్టిక్కీ నోట్సా? దాంతో ఇంకా అవసరం లేదు, పాడేసాను. ఐఎమ్ రెడీ టు టాక్. అరవకుండా నీట్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. అంజలి, ఏంటి మళ్ళీ మైండ్ వాయిసా? ఎందుకు ఆ కాస్త బుర్రను కూడా అంత కష్టపెడతావు? యాక్చువల్గా నేను ఫస్టే మాట్లాడదాం అనుకున్నాను, కానీ నువ్వే కొట్లాడడం స్టార్ట్ చేసావు. సరే, 10 minutesలో ఉప్మా తీసుకొస్తా. ఏంటి వీడు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు? ఓ, సంథింగ్ ఇస్ ఫిషీ. కానీ ఎలా తెలుసుకోవాలి? తీసుకో. కింద కూర్చోవచ్చుగా. అమ్మో, ఎక్కడ కూర్చోలో కూడా వీడియో డిసైడ్ చేస్తున్నాడేంటి? సినిమా చూద్దామా? ఏ మూవీ చూద్దాం? పక్కా ఏదో ప్లాన్ వేసినట్టున్నాడు. ప్లాన్ ఏం లేదు తల్లి, ఫైటింగ్స్ అన్నీ ఇక ఎండ్ చేసి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను. ఓకే, ఇలాగే కదా నువ్వు ప్రామిస్ చేస్తావు? ప్రామిస్. నేను నిజంగా ఏమనుకోవట్లేదు.
నా పీస్ ఆఫ్ మైండ్ కోసం, నీ పీస్ ఆఫ్ మైండ్ కోసం మనం కలిసి ఉండాలి కాబట్టి నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. అంటే జస్ట్ రూమ్మేట్స్ లాగా హాయ్ హలో టైప్స్. ఓకేనా? అండ్ సారీ ఆనర్తో తిట్టిపించినందుకు అండ్ ఇంతలా కష్టపెట్టినందుకు. ఓకేనా? ఇట్స్ ఓకే. సో వీఆర్ కూల్ కదా ఫ్రెండ్స్ అయితే? తిన్. అయినా అమ్మకెందుకు చెప్పలేదు జరిగిందంతా? ఎందుకో అవసరమా అనిపించింది. గుడ్ డెసిషన్. అడగకపోతే చచ్చిపోయేలా ఉన్నాను. అసలు ఆ రోజు తాగేసి అందరి డోర్ కొట్టాలని ఎందుకు అనిపించింది? ఏదో ఆ టైంలో అలా అయిపోయింది అంతే. ఓకే. సో రూమ్మేట్స్ కాబట్టి వర్క్ షేర్ చేసుకుందాం. కుకింగ్ నాది. ఓకే. క్లీనింగ్ అండ్ గ్రాసరీస్ వర్క్ నాది. సూపర్. అయితే టీ మాది అండ్ టీ మంజలి. ఓకేనా? హై ఫై. నమ్మచ్చా? నన్నా కాదు, ఈ ఫ్రెండ్షిప్ని చిన్నప్పుడులా ఇప్పుడు ఏమైనా హ్యాండ్ ఇస్తావా? నేను హ్యాండ్ ఇచ్చానా? తమరే వెన్నుపోటు పొడిచింది, గుర్తు తెచ్చుకోండి. వెన్నుపోటు గురించి నువ్వే మాట్లాడాలి. ఆర్జీవి గారికి నువ్వు చేసిన వెన్నుపోటు కనుక తెలిస్తే నా పార్ట్ 2 కూడా తీస్తారు. నేను ఇంత కూల్గా నీకు ఉప్మా చేసి పెట్టి మరీ మాట్లాడుతుంటే మళ్ళీ ఎందుకు అంజలి అరుస్తావు? అరుస్తున్నానా? నేను అరుస్తున్నానా? అయినా మొన్నటి వరకు పీకల వరకు కోపం ఉంచుకొని ఇప్పుడు మారిపోయానంటే ఎలా నమ్మంటావు? ఐ నీడ్ సమ్ టైం. ఫైన్, టేక్ యువర్ టైం. ఐ టేక్ మై ఉప్మా. ఇవ్వు. ఉప్మా ఇచ్చేళ్ళు. నీకు నీ టైం ఎలా కావాలో నాకు నా ఉప్మా అలా కావాలి. అసలు నువ్వు మాట్లాడే దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా? నీకు బుర్ర ఉంటేనే కదా లాజికల్ గురించి మాట్లాడడానికి. ఆ బుర్ర గురించి నువ్వు మాట్లాడుతున్నావు చూడు, అక్కడ నవ్వేయచ్చు నీ జోక్కి. నవ్వి చచ్చిపోవచ్చు. సరే అయితే నీ చేతులతో నువ్వు ఉప్మా వండుకో. ఈ బుర్రలేని ఉప్మా నీకెందుకులే? రీ సచ్చినోడా! అనవసరంగా ఇప్పుడే స్టార్ట్ చేశానే. బంగారం లాంటి ఉప్మా వదిలేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలి? పడుకున్నాడుగా, ఎందుకులే. బో కాఫీ పెట్టింది. నమ్మచ్చా? కాఫీ వెళ్ళే. ఈ టైంలో ఎవరు అయ్యి ఉంటారు? గుడ్ మార్నింగ్ బేబీ. సర్ప్రైజ్ అయ్యావా? లోపలికి రా. ఎవరు? కజిన్. కజిన్ అంటే నువ్వు ఇన్ని రోజుల నుంచి అంటున్న సెన్స్లెస్, బ్రెయిన్లెస్, మోస్ట్ అనాయింగ్, ఇరిటేటింగ్, అన్వాంటెడ్ పీస్ అమ్మాయి. అవును. ఎక్స్క్యూజ్ మీ, హూ ఆర్ యూ?